ఎవరైతే ఈరోజు జీవితంలో కష్టపడుతున్నారో అండ్ ఎవరైతే ఇంట్లో వాళ్ళపైనే కుటుంబం అనేది ఆధారపడి ఉందో వాళ్ళు ఖచ్చితంగా టర్మ్ ఇన్సూరెన్స్ అనేది తీసుకోవాలి. ఎందుకంటే రేపటి రోజున వాళ్ళకి ఏదైనా అయిందనుకోండి, ఓకే, వాళ్ళు పోతారు, ఏముంది పైకి, దాని తర్వాత ఫ్యామిలీ రోడ్ పైన పడతారు. సో మనం కష్టపడుతున్నాం, ఈరోజు అంతా బాగానే ఉంది, కాకపోతే మనం పోయిన తర్వాత కూడా మన ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలంటే మనం టర్మ్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే రేపటి రోజున మనం పోయిన తర్వాత కూడా వాళ్ళు సఫర్ కాకుండా హ్యాపీగా ఉంటారు. వాళ్ళే ఫ్యామిలీ మంచి కోరుకునే వ్యక్తులు అంటారు. లేదంటే నేను కష్టపడుతున్నా అంటే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోకుండా కష్టపడుతుంటే అది వేస్ట్ కష్టమే అనమాట. ఎందుకంటే రేపటి రోజున ఫ్యామిలీ గురించి కేర్ లేనట్టే. ఓకే, ఇంకోటి హెల్త్ ఇన్సూరెన్స్. ఈరోజు చాలామంది మిడిల్ క్లాస్ వాళ్ళు డబ్బు కోసం కష్టపడుతున్నారు. ఎందుకు కష్టపడుతున్నారు తెలుసా? హాస్పిటల్లో ఖర్చు పెట్టడానికి. సో అందుకోసమే వాట్ ఎవర్ డబ్బు అనేది కష్టపడి సంపాదిస్తున్నారో దానికోసం ఒక హెల్త్ ఇన్సూరెన్స్ కూడా తీసుకుంటే ఏమవుతుంది అంటే రేపటి రోజున హాస్పిటల్లో మనం జాయిన్ అయినప్పుడు ఈ మధ్యకాలంలో బిల్లులు కూడా చాలా ఎక్కువైపోయినాయి. సో అది సేవ్ అయితే మనం. సో అంటే ఎందుకు చెప్తున్నానంటే మన సేవింగ్ ఒకటేసారి ఎగిరిపోవద్దు అని అంటే